ఏం చేస్తున్నా హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోడక్ట్ అండ్ ప్లేట్. సో ఫైనల్లీ ఇవాళ మేము ఇష్టకామేశ్వరి గుడికి వెళ్తున్నాం అనమాట. జంగిల్ రైడ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఫారెస్ట్లో ఉంటుంది అది. అది టికెట్స్ కోసం ఎంత కష్టపడ్డామో ఏంటి నేను క్లియర్గా ముందు వెళ్ళేటప్పుడు చెప్తాను. ఎగ్జాక్ట్గా 9 o'clockకి జీప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. శిఖరం దగ్గరికి వెళ్ళాలి మనం, ఇక్కడెక్కడా కాదు. 8:30 కల్లా మనం అక్కడ ఉండాలి. 9కి జీపులు స్టార్ట్ అయిపోతాయి. వచ్చినా రాకపోయినా 15 జీప్స్ ఒకేసారి వెళ్తాయి, ఒకేసారి వస్తాయి అన్నమాట. సో నేను అదంతా షూట్ చేస్తాను. ముందు బ్లాగ్లో షాపింగ్ పెడతానన్నాను కదా, నాకు నిజంగా అసలు అవ్వలేదు. సో ఇది మాత్రం అమ్మవారిది కంపల్సరీ పెడతాను, చూడండి. ఓకే, బాయ్ బాయ్. సో ఇక్కడ శిఖరం దగ్గరికి రావాలన్నమాట. మనకి జీప్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఆటో తీసుకుని వచ్చేసాము. మనం శిఖరం దగ్గరికి వెళ్ళాలంటే అదే షేరింగ్ అయితే పర్సన్కి 150 రూపీస్ పడుతుంది. అదే సింగిల్గా అయితే 500 to 700 ఛార్జ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ప్రతిదీ ఎక్స్పెన్సివ్గానే ఉంది కదా అక్కడ. అండ్ ఇక్కడ జీప్స్ అవన్నమాట, అదే మనం పోలీస్ జీప్స్ అంటాం కదా, సో అవి మాత్రమే లోపలికి అలౌ ఉందన్నమాట. సో జీప్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి రోజుకి 120 or 150 మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అండ్ ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ అనమాట. నేను 6 years బ్యాక్ వెళ్ళాను, మన ఓంకార్ పుట్టక ముందు. అప్పుడు కూడా పర్సన్కి 1000 ఉంది. అండ్ ఇప్పుడు కూడా 1000 ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు కాస్ట్ పెరగకుండా సేమ్ కాస్ట్ మెయింటైన్ అవుతుంది. ఇది మాత్రమే, మిగిలినవి అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అండ్ ఇక్కడ జీప్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఇష్టకామేశ్వరి టెంపుల్ అని ఉండదు. మీరు ఎక్కడ చూసినా ఆ బిల్డింగ్, అదే మనం పే చేస్తాం కదా, ఆ రిసిప్ట్ మీద చూసినా కూడా నెక్ అంటే జంగిల్ రైడ్ అని మాత్రమే ఉంటుంది అనమాట. ఇష్టకామేశ్వరి టెంపుల్ కానీ మాత్రం ఎక్కడా ఉండదు, జంగిల్ రైడ్ కానీ ఉంటుంది. సో దీని టికెట్ సంగతి ఏంటంటే, మనం రేపు వెళ్ళాలంటే ఈ రోజు తీసుకోవాలన్నమాట టికెట్. అది కూడా శిఖరం దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే, మీకు మార్నింగ్ 8కి స్టార్ట్ అవుద్ది టికెట్స్ ఇవ్వడానికి. పర్సన్కి 3 టికెట్స్ అనేవి ఇస్తారు. అయితే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, సో టికెట్ అనేది రాలేదు, మిస్ అయిందని. సో 8కి స్టార్ట్ అవుద్దంటే, సో దాని ముందు నుంచే కూడా చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నారు. అది ఎంతమంది ఉన్నారంటే, ఆ ముందు రోజు నైట్ 8కి 7కి వెళ్ళి అక్కడ పడుకుని పోతున్నారు అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ 12 hours మీరు లైన్లో వెయిట్ చేయాల్సిందే. ఒక నైట్ అంతా రిస్క్ తీసుకుని, అక్కడ ఎవరు ఉండరు, మనకి సెక్యూరిటీకి ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు కదా తాళాలు వేసుకుని. నైట్ ఏమో లైట్స్ మాత్రమే ఉంటాయి. ఏ యానిమల్ వచ్చినా ఏమొచ్చినా ఎవ్వడూ రెస్పాన్సిబిలిటీ కాదనమాట. సో మీరు ఆ రిస్క్లన్నీ తీసుకుని నైట్ అంతా 7-8కి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలన్నమాట. సో భయం ఉంటుందా అంటే, మనలాగే అక్కడ చాలా మంది 50 to 100 మెంబర్స్ వెయిట్ చేస్తారు అదే టైంకి. సో అంతమంది ఉంటారు కాబట్టి మనకి భయం అనేది ఉండదు, హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఆన్లైన్ బుకింగ్ వస్తే కరెక్ట్గా 5 minutes, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనుకుంటా 5కి ఓపెన్ చేస్తాడు. 16 మాత్రమే ఇస్తాడు అనమాట. 16 టికెట్స్ ఇస్తాడు. మీరు అది కూడా 15 days ముందు బుక్ చేసుకోవాలి. అది ప్రాసెస్, మనకి వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. బైక్ మీద వాటి మీద వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు. అది వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లోపల ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అలౌ ఉంది. ఇక్కడ మార్నింగ్ 9కి తీసాడు. కరెక్ట్గా 30 minutes పడుతుంది జర్నీ, 30 to 40 minutes రావడానికి వెళ్ళడానికి. 30 అలాగా మన మధ్యలో ఉండి టైం మన ఇష్టం అనమాట. అంటే 9 to 12 అక్కడ ఉండొచ్చు. సో మనం ఇది ఎంటర్ అయిపోయాక ఫస్ట్ వినాయకుడిది చిన్న విగ్రహం ఉంటుంది, అది చూసుకుని మనం లోపలికి వెళ్ళిపోవడమే. ఫారెస్ట్ చెప్తున్నాను, రోడ్డు అది కూడా వేసేసారు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అసలు రోడ్డు అనేది లేదనమాట. రాళ్ళలో వాటిలో వెళ్ళేవాళ్ళు. ఆ రైడ్ చాలా బాగుండేది. ఈ రైడ్ ఏంటంటే చాలా నార్మల్గా ప్లెయిన్గా ఉందన్నమాట. మీరు చూసే ఉంటారు, ఫారెస్ట్లు చాలా వరకు క్లియర్ చేస్తారు, చూసారా? అసలు ఎక్కడ కూడా నాకైతే ఫారెస్ట్ అన్న ఫీలింగ్ ఏం రాలేదు. ఎక్కడో దూరంగా చూసిన మౌంటైన్స్ ఆటలుగా పెద్ద పెద్ద చెట్లకి తప్ప, ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే చాలా డెన్స్ ఫారెస్ట్ ఉండేది. ఇప్పుడు టోటల్గా క్లియర్ చేసేస్తున్నారు అనమాట. ఇది భలే అనిపించిందని చెప్పి ఇదో క్లిప్ చేశాను. ఆ ముందు పాప డబ్బులు అడుగుతుంటే, అలా కాదు వచ్చే పెంచుకుంటాను అంటున్నాను అనమాట. సో అక్కడ ఉన్న అమ్మాయి, అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఇదే చేస్తున్నారు, బెగ్గింగే చేస్తున్నారు. అండ్ అక్కడ వాళ్ళ ఇల్లు, అది జస్ట్ టెంపరీ స్టే వాళ్ళకి
ఈ చెంచుల జాతి వాళ్ళకి పైన ఉంటారనమాట సపరేట్గా. సో అదే అన్నమాట టెంపుల్. చిన్న వైట్ది చూసారు కదా, భూమిలోకి ఉంటుంది. నేను క్లియర్ గా కూడా చూపిస్తాను. అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఆ మైండ్ పోయేంత కాస్ట్ ఉంటుంది అనమాట. ఎలాగంటే 10 నిమ్మకాయలు ఉన్న దండ ఆమె 200 చెప్పింది. సో అది టెంపుల్. మన లోపలికి వెళ్ళాలి. అక్కడ దీపం కనిపిస్తుంది చూడండి, ఆ దీపం దగ్గర అమ్మవారు ఉంటారు. సింగిల్ దీపం అన్నమాట. సో అంత చిన్నది టెంపుల్. మనకి మేము లోపలికి వెళ్ళి వచ్చేసాం. అంక చూడండి, అది ఏంటంటే ఆ హోల్లో చూస్తే దీపం ఒకటే కనిపిస్తుంది, అమ్మవారు కనిపించట్లేదు. మనం కూర్చుని వెళ్ళాలన్నమాట. కూర్చుని పాక్కుంటూ వెళ్ళాలి బెటర్. పైకి వెళ్ళాక నన్ను ఉంచోమంటే అందులో ఒక లేడీ తగిలేస్తుంది అనుకున్నాను. తీరా చూస్తే తగలలేదు. నేను అమ్మవారికి చీరను గాజులు ఇవన్నీ పట్టుకెళ్ళాం. బెటర్ మీరు అన్ని ఇంటి దగ్గర తీసుకుని మాత్రమే రండి. అక్కడ విపరీతమైన కాస్ట్ ఉంది అండ్ మనకి వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి చూడాలి. అండ్ ఇది ఏంటంటే ఇది ఇప్పుడు రీసెంట్ గా పెట్టారు. ఇంతకు ముందు ఇవేమి లేవు, జస్ట్ ఆ టెంపుల్ మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు ఇదొకటి పెట్టారు. దీని లోపల ఏంటంటే శివలింగం ఉంది. అండ్ మీరు ఎదురు ఇంకొకటి చూస్తారు. అక్కడ ఏంటంటే మనకి పుట్ట మీద నాగేంద్ర స్వామిది పెట్టారనమాట. ఇంతకు ముందు అయితే ఇవేమి లేదు, ఇది ఇప్పుడు పెట్టారు. చూడండి అక్కడ పూజ, అదే అక్కడ అమ్మవారి దగ్గర చూసేసుకుని ఇంకెలా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అక్కడ నాగేంద్ర స్వామి దగ్గర కూడా వెళ్తున్నారు అనమాట. అదిగో అక్కడ ఆ వే అనేది ఇప్పుడు వేశారు. నాకు ఏమనిపించిందంటే అది స్టోరేజ్ అనమాట. వాటర్ స్టోరేజ్ యానిమల్స్కి అవ్వచ్చు, లేదా వీళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి అవ్వచ్చు. ఆ దారి వేశారు కదా, ఇంతకు ముందు దారి లేదు, జస్ట్ డైరెక్ట్గా వాటర్ ఫ్లో జరిగేది. ఆ దారి వేసాక అక్కడ పుట్ట మీద దేవుడు వచ్చారనమాట. సో నాకేమనిపించిందంటే కొత్తగా దేవుళ్ళందరూ అక్కడ పెట్టేస్తున్నారు వీళ్ళు అనిపించింది. సర్లే ఏదో అంత దూరం వెళ్ళాం కాబట్టి అవన్నీ కూడా దర్శనం చేసేసుకుని వచ్చేయడమే. సో అది క్రాస్ చేసుకుని అటు సైడ్కి వెళ్ళి అక్కడ కూడా మనం చూసుకుని వచ్చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ వాళ్ళే పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళే ఫుడ్ పెడతారు. మనం తినేసి వచ్చాక మనకి తోచినంత డొనేషన్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇంతకు ముందు అయితే లెక్క ఉండేది కాదు, ఎంతమంది అంటే అంతమంది వచ్చేసేవారు. ఇప్పుడు మాత్రం లెక్కగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కుకింగ్ చేయడానికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్తున్నారు అన్నది వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ అక్కడ హోమం కూడా జరుగుతుంది. ఇంతకుముందు జరిగాయో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే నేను ఉన్నప్పుడు బాగా జరుగుతుంది. ఫుడ్ కూడా ఒక పచ్చడి, కర్రీ, సాంబారు అండ్ పెరుగు, రైస్ ఉంటుంది అనమాట. అయితే మేము వెళ్ళిన రోజున ఆ రోజు నాకు పెరుగు లేదు, పాడైపోయింది అన్నారు. ఫుడ్ అయితే మాత్రం కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు కూడా. లాస్ట్ టైం కూడా వీళ్ళు పెట్టారు. సో డొనేషన్ అనేది మన ఆప్షన్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అందరూ ఇచ్చే వెళ్తున్నారులే. ఇంక ఇవన్నీ చూసేసుకున్నాక మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆ రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ మనకి జింకలు కనిపించాయి అనమాట. మనకి ఆ జీప్లోంచి దిగడానికి ఆపడానికి పర్మిషన్స్ అనేవి అస్సలు లేదు. మన డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే స్లో చేసి 1 minute కూడా ఆపల, గట్టిగా 10 to 20 minutes, 10 to 20 seconds మాత్రమే ఆపారనమాట. సో ఆ టైంలోనే మనం అది క్యాప్చర్ చేసుకున్నాం. ఫారెస్ట్లోకి వచ్చినందుకు ఏదో ఒక యానిమల్ చూసి వెళ్ళాలి కదా. సో ఇది ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. మార్నింగ్ ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళొచ్చాం కదా. సో ఇప్పుడు 5కి మనకి బస్సు ఉందన్నమాట. దానికోసం మొత్తం ప్యాకింగ్ చేసేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో కూడా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో కూడా శివాజ్ఞ అంతే. సో ఇక్కడతో మనకి శ్రీశైలం బ్లాగ్స్ అంటే సో మళ్ళా ఇక్కడతో శ్రీశైలం బ్లాగ్స్ అనేవి అయిపోతాయి. మళ్ళీ ఇంకొక మంచి కొత్త బ్లాగ్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.